నమస్తే. ఈరోజు మన వంటకు తీసుకున్న హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్, అందులో ఉప్పు కలుపుకున్నాను, మిరియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను, శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ మాత్రం చాలు, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్ చాలు, ఫుడ్ కలర్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వీటన్నిటిని బాగా కలియపెట్టాలి. కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక ఎగ్ ఇందులో వేసుకొని చేత్తో కలుపుకున్నట్టయితే ఇది మొత్తం చక్కగా కలుస్తుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే మంచిది. ఆ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వేడి నూనెలో వేసి ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుని వేరే పాన్లో ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకుని వీటి మొత్తాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా క్యూబ్స్గా ఉండాలి, పెద్ద సైజే ఉండాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ కాదు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసాక వీటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఇంకొంచెం వేసుకొని కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి వేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఇది అంతా మగ్గాక కొద్దిగా వాటర్ కలుపుకొని ఇంకొంచెం ఉడకనివ్వచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఈ గుజ్జు వస్తుంది కదా, ఈ గుజ్జులో ఈ వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకొని ఆ గుజ్జులో ఉన్న జ్యూస్ అంతా ముక్కలకి పట్టే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఈ మొత్తం కలిపేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇది రెస్టారెంట్ స్టైల్. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీ. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.